విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వివాదం మళ్లీ రాజుకుంది. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల కోసం విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పీడీఎస్యూ నాయకులు నిజామాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ఆందోళనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ అలచిపోయింది. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 4గో టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్యూ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు చేయకుండా ఈ రోజు దాన్ని కాలయాపన చేస్తూ షోల పేరుతోని, ర్యాంపు వాకుల పేరుతోని ఈరోజు మహిళని, వారి శీలాన్ని కూడా ఈరోజు అందరినీ చూపించే విధంగా వాళ్ళకి 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు విద్యార్థులను అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి 10 ఏదైనా హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు విద్యార్థులు వారి ప్రైవేట్ కళాశాలలో, గవర్నమెంట్ కళాశాలలో ఎంత దౌర్భాగ్యం అంటే గవర్నమెంట్ కళాశాలలో కూడా ఈ రోజు రియంబర్స్మెంట్ డిఫరెన్స్ అమౌంట్ వస్తే కూడా ఆ విద్యార్థులను కట్టమంటున్నారు. మీకు సిద్ధశుద్ధి ఉందా, మీకు సిగ్గుందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఈ రోజు సంక్షేమ హాస్టల్ పిల్లలకు సంబంధించిన గోడలు కూలుతున్నాయి, బిల్డింగ్ బాగలేవని చెప్పి చెప్తా ఉన్నాను. మీకు సోయి అనిపిస్తలేదా? ఈ రోజు ఏదైతే ఇంటర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఈ రోజు వాళ్ళకి మధ్యాహ్నం తిండి లేక పస్తులుంటున్నారు, మీకు కల్పిస్తలేదని చెప్పి చెప్తాను. వీటన్నిటిని డిమాండ్ని విడుదల చేయాలని, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, సామరస్యంగా మేము పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ అన్నలు మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ముట్టడి కోసం రాలేం. మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నాడో, ఏదైతే ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన కలిసి మా సమస్య చెప్పడానికి వచ్చినాం, మా గోడు చెప్పడానికి వచ్చినాం. ఇది మీకు కల్పిస్తలేదా? మా జిల్లాలో ఉన్నటువంటి మీరు మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉంటే మమ్మల్ని ముందనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఏదైతే కేసీఆర్ గోడలు కూలగొట్టిన విద్యార్థులు, నిన్ను కూడా తక్షణమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోడలు బద్దలు కొడతాం, నిన్ను ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే విడుదల చేయాలా, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలా, లేని పక్షంలో నిన్ను బయట